బులెటిన్లో మరో ప్రకటన చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బులకలపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాల్వలు వాకులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాపరపల్లి వాకు దాటుతున్న క్రమంలో తల్లి కూతురు గల్లంతయ్యారు. కూతురు ఆచూకీ లభ్యంగా తల్లి సీతమ్మ కోసం అధికారులు గాలిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బులకలపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలువలు వాకులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాపరపల్లి వాకు దాటుతున్న క్రమంలో తల్లి కూతురు గల్లంతయ్యారు. కూతురి ఆచూకీ లభ్యం కాగా తల్లి సీతమ్మ కోసం అధికారులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 3 రోజులుగా అల్పపీడన ప్రభావం వలన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు వంకలు రిజర్వాయర్లు పూర్తిగా నిండుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా లో లెవెల్ చెప్తాల మీద నుంచి కూడా ఈ వరద నీరు ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం కుమ్మరిపాడు గ్రామానికి చెందినటువంటి 2 మహిళలు వాగు దాటడానికి ప్రయత్నిస్తూ వాగులో కొట్టుకుపోయినట్లయితే సమాచారం. అయితే వివరాల ప్రకారం ములకల్పల్లి మండలం కుమ్మరిపాడు గ్రామానికి చెందినటువంటి తల్లి కూతుర్లు ఇద్దరు కుంజా సీతమ్మ, కుర్సం జ్యోతి పాములేరు వాగు దాటడానికి ప్రయత్నిస్తుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్లయితే స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఇద్దరు కొట్టుకుపోవడానికి గమనించి వారిని రక్షించే ప్రయత్నం అయితే చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీరిలో కూతురు జ్యోతిని ఒడ్డుకు చేర్చారు, కానీ తల్లి సీతమ్మ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్లుగా అయితే మనకు సమాచారం. అయితే సీతమ్మ కోసం స్థానికులతో పాటు రెవెన్యూ పోలీస్ అధికారుల బృందాలు అయితే ఇప్పటికీ కూడా వెతుకుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అధిక వర్షపాతంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నమోదవుతున్న నేపథ్యంలో లో లెవెల్ చెప్తాలు మరియు రహదారులపై వాగులు నీరు పోయేటప్పుడు వాటిని దాటవద్దని అధికారులు ఎంతగా చెప్పినా కూడా ప్రజలు వినకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు వారు. రెడ్డి రవి, చూసుకున్నట్లయితే తల్లి సీతమ్మ గాలింపు కోసం ఎలాంటి చర్యలు చేపడుతుంది అధికార యంత్రాంగం? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ సంఘటన వచ్చేది ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఆ జ్యోతిని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆమెని రక్షించి ఈ యొక్క ఒడ్డుకైతే తీసుకొచ్చినట్లుగా కూడా చూడొచ్చు. కానీ సీతమ్మ ఆ వరద ప్రవాహానికి చాలా దూరం కొట్టుకుపోయినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆమెను వెతకడానికి అక్కడ ఉన్నటువంటి పోలీస్ మరియు రెవెన్యూ గజయితగాళ్లతో అయితే ఈ యొక్క ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్.